సోషల్ మీడియాలో బాయ్కాట్ మెసేజెస్ కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తుర్కియే అండ్ అజర్బైజాన్కి సంబంధించి టూరిజం ప్లాన్స్ని క్యాన్సిల్ చేసుకోమని ఇండియన్స్ చాలామంది దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. బాయ్కాట్ తుర్కీ అండ్ అజర్బైజాన్. ఎయిర్లైన్స్ కూడా దీనికి తగ్గట్టుగా వాళ్ళ ప్యాసింజర్ కెపాసిటీని తగ్గించుకుంటున్నాయి. దానికి గల కారణం ఎక్కువ మంది మొబిలైజ్ అయ్యి తుర్కీకి, అంటే టర్కీని తుర్కీ అని అంటారు రీసెంట్ డేస్లో, అండ్ అజర్బైజాన్కి టూరిస్ట్ డెస్టినేషన్గా ఉన్న ఈ రెండింటికి సో అదర్ ప్లాన్స్ని చూసుకుంటున్నారు ఇండియన్స్. ముఖ్యంగా తుర్కీ అండ్ అజర్బైజాన్కి ఇండియా నుంచి టూరిస్టులు ఎక్కువగా వెళ్తూ ఉంటారండి. సో రీసెంట్గా చూస్తే 2014తో పోలిస్తే 2024కి చాలా 150 to 180 to 200% కూడా ఇంక్రీజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు చాలా ఖాళీగా వెళ్తున్నాయి విమానాలు. దానికి గల కారణం తుర్కీ అండ్ అజర్బైజాన్ ఆపరేషన్ సింధూర్ మీద యాంటీగా మాట్లాడటమే దీనికి కారణం. దాంతోపాటుగా ఇంకొంచెం ఎక్స్టెండెల్ చూస్తే తుర్కీయే డ్రోన్స్ని అందించడం పాకిస్తాన్కి, పాకిస్తాన్ ఆ డ్రోన్స్ని మన మీద ఉపయోగించడం కూడా దీనికి గల కారణం. సో ఇండియన్స్ టిట్ ఫర్ టాట్ యాక్షన్స్ చేస్తున్నారు. ఇండైరెక్ట్గా చాప కింద నీరులాగా ఇలాంటి బాయ్కాట్స్ కనుక చేస్తేనే కంట్రీస్ కొంచెం దారికి వస్తాయి. ఇంతకుముందు సందర్భం చూసాం మనం మాల్దీవ్స్ కూడా. కొంతమంది మినిస్టర్స్ అనుచితమైన వ్యాఖ్యలు చేశారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మీద. ఎప్పుడైతే అలాంటివి చేశారో బాయ్కాట్ మాల్దీవ్స్ కూడా ట్రెండ్ అయింది. ఆ సందర్భంలో అప్రాక్సిమేట్గా $1.4 బిలియన్ వరకు కూడా, అప్రాక్సిమేట్గా $2 బిలియన్ టూరిస్ట్ మార్కెట్ అనేది కోల్పోయింది మాల్దీవ్స్. ఇప్పటికీ కూడా చూస్తే ఈవెన్ కరోనా సిచ్యువేషన్లో మాల్దీవ్స్కి ప్రయాణించినంత మంది కూడా ఇప్పుడు ప్రయాణించట్లేదు. సో అది టూరిస్ట్ డెస్టినేషన్ లక్షద్వీప్ వైపు చేంజ్ చేశారు. మన కంట్రీతో పెట్టుకుంటే ఏ కంట్రీకైనా కానీ ఆర్థికంగా ఇబ్బందులు కలగక తప్పవు. ఎందుకంటే ఇంత హ్యూజ్ పాపులేషన్ ఉన్న ఈ కంట్రీకి డెస్టినేషన్స్ చాలా ఉంటాయి. ఆ డెస్టినేషన్స్ డిఫరెంట్ కంట్రీస్కి ఉంటాయి. ఆ కంట్రీస్ కనుక మనతో పెట్టుకుంటే ఆ కంట్రీస్కి ఎకనామికల్గా, సెక్యూరిటీ పరంగా, అలయన్సెస్ పరంగా, జియో పాలిటిక్స్లో దెబ్బలు మాత్రం తప్పవు అనేది ఇది సూచిస్తుంది. ఒకసారి మనం గమనించినట్టయితే టూరిస్టుల సంఖ్యని అజర్బైజాన్కి 2014లో ఓన్లీ 5,000 మంది మాత్రమే వెళ్ళేవాళ్ళండి మన ఇండియా నుంచి. కానీ 2024 వచ్చేసరికి అది 2,50,000 పోయింది. అంటే దాదాపుగా 5,000% పెరిగింది. అండ్ తుర్కీయే చూస్తే 2014లో దాదాపుగా 11 లక్షల మంది విజిట్ చేశారండి. సో 1,19,000 మంది విజిట్ చేశారు. అప్రాక్సిమేట్ 1,20,000 మంది. 2024 వచ్చి అది 3,30,000 వెళ్ళింది. అంటే 176% ఇంక్రీజ్ అయింది. సో ఇండియాతో పెట్టుకుంటే వాళ్ళ టూరిస్ట్ మార్కెట్ కానీ అదర్ కూడా నష్టపోవాల్సి వస్తుంది. దాంతోపాటు టర్కీకి సంబంధించిన టూరిజంకి ఒకదానికి పరిమితం కాలేదు ఇది. తుర్కీకి సంబంధించిన సో స్వీట్స్ని కానీ, ఆల్బకరీ అలాంటి స్వీట్స్ని కానీ, లేదా తుర్కీకి సంబంధించినటువంటి యాపిల్స్ వస్తూ ఉంటాయి ఒక 3 నెలలు ఈ కాలమే. సో వాటిని కూడా బ్యాన్ చేయమని కస్టమర్స్ అడుగుతున్నారంట. సో ఇది అక్కడ వరకు ఎక్స్టెండ్ అయింది. మొత్తానికి భారతదేశంతో పెట్టుకుంటే జియో పాలిటిక్స్లో ఎదుగుతున్నటువంటి ఫ్యూచర్లో లీడర్ కాబోయే భారతదేశంతో పెట్టుకుంటే జియో పొలిటికల్స్ ప్రాబ్లమ్స్ అయితే తప్పవు ఆ దేశాలకి.